హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు కొబ్బరి బూరెలను చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మంది ఇష్టపడే రెసిపీ అండి. ఆ రెసిపీ అనేది నేను మీకు చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను డైలీ మార్నింగ్ 5 o'clockకి అలాగే ఈవినింగ్ 5 o'clockకి రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఆ టైం అనేది మీరు నోట్ చేసుకుని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీడియో లెంగ్తీగా అనిపిస్తుంది. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీకు స్కిప్ చేస్తే అర్థం కాదండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక ఖాళీగా ఉన్న పెద్ద గిన్నెని తీసుకుని, ఇది 1/2 kg గ్లాస్ అండి, 1/2 kg బియ్యం గ్లాసు. ఆ గ్లాస్తో నేను బియ్యం అనేది కొలిసి చూపిస్తున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి. నేను 1 kg బియ్యానికి ఈ కొబ్బరి బూరెలు అనేవి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఆ కేజీ బియ్యానికి కూడా నేను కొలిచి చూపిస్తాను. ఇలా కేజీ బియ్యం అంటే 4 గ్లాసులు వస్తాయండి. ఇది ఒక్కొక్కటి 1/2 kg పడుతుంది. అలాగే 4 గ్లాసులు బియ్యం తర్వాత ఇంకా 2 గ్లాసులు ఎక్స్ట్రా మనం నానబెట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లం క్వాంటిటీని బట్టి కొన్ని పాకం ఎక్కువగా వస్తే కొంత పిండి అవసరం అవుతుంది. అందుకే మనం కొంచెం ఎక్కువగానే పిండిని ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కేజీ బియ్యం అంటే కరెక్ట్గా కేజీ బియ్యమే ఆడించుకోకూడదు. మరపట్టించేటప్పుడు 2 గ్లాసులు ఎక్స్ట్రానే ఆడించుకోవాలి. నేను 6 గ్లాసులు కొలిచి చూపించానండి. నాకు 4 గ్లాసులే అవసరం అవుతాయి, కానీ నేను 6 గ్లాసులు కొలిచి చూపించాను. 6 గ్లాసులు బియ్యం కూడా ఇలా గిన్నెలో వేసేసుకుని వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం అయితే మనకి అరిసెలు అనేవి, కొత్త బియ్యంతో అరిసెలు అనేవి, కొబ్బరి బూరెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మెత్తగా ఉంటాయి. తింటూ ఉంటే చక్కగా అనిపిస్తాయండి. అందుకే మనం రేషన్ బియ్యం యూజ్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం కొంచెం పౌడర్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అందుకే మనం 4-5 సార్లు ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడుక్కోవాలి. అలా ఎక్కువగా వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది మొత్తం పోతుందండి. తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ బియ్యం అనేవి మనం మార్నింగ్ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈవినింగ్ మనం నైట్ నానబెట్టుకోవచ్చు. లేదంటే మనం మార్నింగ్ నానబెట్టుకుని ఒక 12 hours అయినా కూడా అలా బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచాలండి. మధ్యలో 1-2 సార్లు ఆ వాటర్ అనేవి తీసేసుకుని మరలా కడుక్కుంటూ ఉండాలి. ఒక 5 గంటలకు ఒకసారి అలా 2-3 సార్లు కడుక్కుంటే ఆ స్మెల్ అనేది మొత్తం పోయి బియ్యం చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. అలా ఎక్కువగా వాటర్ పోసుకుని కడుక్కోవాలండి. మామూలుగా 10 గంటలు నానినా సరిపోతుంది. మరి 12 గంటలు టైం లేదు అనుకుంటే కనీసం 10 గంటలైనా కూడా ఈ బియ్యాన్ని ఇలాగే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. నానిన తర్వాత ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డైలీ 2 రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. ఆ 2 రెసిపీస్ వచ్చినప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ అనేవి చాలా ఈజీగా, టేస్టీగా చేసి చూపిస్తానండి. ఇలా కడుక్కున్నాం కదా, ఇలా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత నానిన తర్వాత మరలా 2-3 సార్లు కడుక్కుని నానిన తర్వాత ఈ ప్రాసెస్ చూపిస్తున్నానండి. నానిన తర్వాత ఇలా బియ్యం వాడదేవుకునే జల్లెడ ఉంటుంది కదా, అలా బియ్యం వాడదేవుకునే జల్లెడ తీసుకుని ఈ బియ్యం అన్నీ కూడా దానిలో వేసేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ కూడా కింద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో తీసేసుకోండి. దీనిలో అసలు వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. అలా గిన్నెలో వేసుకుని బియ్యాన్ని ఒక 10-15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకుందాం. దీనిలోంచి వాటర్ అనేవి పూర్తిగా కిందకు వచ్చేయాలి. ఇలా బియ్యం వాటర్ అనేవి కిందకు వచ్చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా ఒక క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని, ఒక పెద్ద సైజులో ఉన్న క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీదకి ఈ బియ్యం అన్నీ కూడా వేసేసుకోవాలండి.
అలా వేసుకుని ఆరబెట్టుకోవాలి. మనం ఎండలో ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోకూడదు. ఇలా ఇంట్లోనే ఒక రూమ్లో ఆరబెట్టుకుని ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసుకుని ఫ్యాన్ కిందే చక్కగా ఆరనివ్వాలి. దీనిలో బియ్యంలో తడి అనేది మనకి ఏమీ కనిపించకూడదండి. చేత్తో మనం టచ్ చేస్తే చేతులకి తడి అనేది ఏమీ అంటుకోకూడదు. అంతవరకు కూడా మనం బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి. ఇలా ఫ్యాన్ వేసుకుని ఆరబెట్టుకుంటే చక్కగా ఒక 10 మినిట్స్లో చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఇలా వేళ్ళతో బాగా పల్చగా వీలైనంత పల్చగా సర్దుకోవాలండి. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు కూడా ఇలా ఆరనివ్వాలి. ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుని వాటిని పల్చగా ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయండి. మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది త్వరగా చేసుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా ఆరనివ్వండి. ఈ బియ్యాన్ని ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఇలా రూమ్లోనే ఆరనివ్వాలి. ఇలా ఆరుతున్నాయి కదా ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగానే ఉంటుందండి. ఇలా మనం కొబ్బరి బూరెలు అనేవి చేసుకుంటే 1 మంత్ వరకు కూడా చక్కగా తినొచ్చు. చాలా చాలా బాగుంటాయండి. మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈజీగా నవలటానికి ఈజీగా మనం ఈ కొబ్బరి బూరెలని ప్రిపేర్ చేసుకోవచ్చు. తినటానికి అంత కష్టపడకుండానే చక్కగా ఈజీగా నములుతారండి. పెద్ద వయసు వారు కూడా చక్కగా తినగలుగుతారు. అంత కమ్మగా మెత్తగా చక్కగా వస్తాయి. చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయండి. ఇలా తడి బియ్యాన్ని ఆరపెట్టుకుని తడిపిండితో మనం రెసిపీ అనేది చేసుకుంటే చక్కగా మెత్తగా అనిపిస్తాయండి. అందరూ కూడా తినడానికి చక్కగా ఇష్టపడతారు. ఇలా ప్రాసెస్ అంతా మీరు కష్టం అనుకోకుండా చేసుకుంటే రెసిపీ అనేది బాగా వస్తుంది. ఇలా ఆరిన తర్వాత ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసేసుకుని మరపట్టించుకుందామండి. మీకు దగ్గరలో మిల్లు దగ్గర ఉంటే మరపట్టించుకోండి. మనం 1.5 కేజీ బియ్యం పోసాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది పెద్దదే కాబట్టి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటానికి టైం సరిపోదండి. మరపట్టించుకుంటే మెత్తగా చక్కగా వారు ఆడించేస్తారు. ఆ మెత్తగా ఉన్న పిండితో మనం చేసుకుంటే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునే కన్నా మరపట్టించుకుంటే బాగుంటుందండి. మరపట్టిన తర్వాత ప్రాసెస్ అనేది ఇంకా ఉంటుంది. నేను తర్వాత చూపిస్తాను. బియ్యం అనేవి ఆరకుండా చక్కగా త్వరగా మరపట్టించుకొని వెంటనే కూడా మనం కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయాలండి. లేట్ అయితే పిండి అనేది ఆరిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది పిండి ఆడిన తర్వాత చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అనేది జరగాలి. కుకింగ్ మాత్రం వెంటనే స్టార్ట్ చేసేయాలండి. ఇలా ఆడించుకుని తెచ్చుకున్న పిండిని బాగా జల్లించుకుందామండి. ఇలా జల్లించుకుంటే దాని లోపల ఏమైనా నూకలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మనకి రెసిపీ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా పొంగుతూ వస్తుంది. అందుకే కొంచెం కష్టం అనుకోకుండా ఇలా పిండంతా కూడా చక్కగా జల్లించి ఉంచుకోండి. జల్లించిన తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. ఈ కొబ్బరి బూరెలు అనేవి ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. చాలా చాలా బాగుంటాయి, కమ్మగా వస్తాయి. ఎందుకంటే మనం రెసిపీలో కొబ్బరి అనేది యూజ్ చేస్తాం. కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ అనేది అస్సలు ఆయిల్ పీల్చదండి. ఎంత పిండైనా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా జల్లించిన తర్వాత కొంచెంగా నూకలు వచ్చాయి కదా, అవన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుందాం. ఇలా పిండంతా కూడా ఆడించుకుని ఇలా పిండంతా కూడా జల్లించుకుని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా జల్లించినట్లయితే పిండి పొడి పొడిలాడుతూ కూడా వస్తుందండి. మనం పాకంలో పిండి కలిపి తిప్పుతున్నప్పుడు చక్కగా సాఫ్ట్గా చక్కగా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది. చలిమిడి అనేది ఈజీగా కుక్ అయిపోతుందండి. మనం రెసిపీ చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా చాలా ఈజీగా కొబ్బరి బూరెలు అనేవి పొంగుతూ చక్కగా వస్తాయి. ఇలా మొత్తం కూడా జల్లించుకున్న తర్వాత ఇలా బేసిన్లో వేసుకుని మొత్తం కూడా ఇలా చేత్తో గట్టిగా అదిమితూ నొక్కుతూ అదమాలండి. ఇలా నొక్కి పెట్టి ఉంచినట్లయితే పిండి అనేది ఆరిపోకుండా లోపల చక్కగా తడిగా అనిపిస్తుంది. తడిగా ఉన్న పిండితో మనం పాకంలో వేసుకుంటే, తడిపిండిని పాకంలో వేసుకుంటే పిండి అనేది ఎక్కువగా తీసుకుంటుంది. మనకి కొబ్బరి బూరెల క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకుని వాటర్తో తడిపి వాటర్ అన్నీ కూడా పిండేసుకుని ఇలా పిండి మీద వేసుకుని పిండి అనేది ఆరకుండా ఇలా
క్లాత్ని కప్పి ఉంచుకోవాలండి. ఇప్పుడు కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. కరెక్ట్గా 3/4 కేజీ బెల్లం అండి ఇది. ఇలా 3/4 కేజీ బెల్లాన్ని కూడా ఇలా కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తెచ్చుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మందంగా ఉన్న పాత్రను తీసుకోండి. పెద్దగా ఖాళీగా మందంగా ఉన్న పాత్ర అయితే మనకి పిండి ఉడికించుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకుందామండి. గడ్డలనేవి ఏమీ లేకుండా బాగా కరగాలి. ఇది స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని త్వరగా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుందండి. దీనిలో గడ్డలు రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే మనం వడగట్టుకోవాలి ఆ పాకాన్ని. అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇలా ఒక కప్పు నిండా ఒక 3 కొబ్బరికాయలు కొట్టుకుని 6 చిప్పలతో ఈ తురుము అనేది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కేజీ పిండికి 6 కొబ్బరి చిప్పలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పాకం ఇలా బెల్లం సిరప్ బాగా తయారైంది కదా, దానిని ఇలా జల్లెడతో షైనర్తో వడగట్టుకుందాం. ఒక గిన్నెని తీసుకుని ఆ షైనర్ని గిన్నెలో పెట్టుకుని పాకాన్ని బాగా వడగట్టుకోవాలి. దానిలో ఇసుక లాంటిది ఏమైనా ఉంటే రెసిపీలోకి వచ్చేస్తుంది. ఇలా వడగట్టకుండా మనం రెసిపీ వండితే మనం తింటున్నప్పుడు ఇసుక అనేది బాగా పంటికి తగులుతూ ఉంటుంది. అందుకే మనం ఇలా వడగట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఈ పాకాన్ని పాత్రలో పోసుకుని మళ్ళీ ఉడికించుకుందామండి. ఆ పాత్ర అనేది శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పాకం అనేది దానిలో పోసుకోండి. ఇప్పుడు పాకాన్ని కరెక్ట్గా పాకం అనేది ఎలా వచ్చిందో మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇలా ఒక కప్పులో వాటర్ తీసుకుని కొన్ని బెల్లం సిరప్ వాటర్ని అలా గరిటతో వేసుకున్నామంటే వాటర్లో కలిసిపోకుండా పాకం అనేది మనకి చక్కగా కనిపించాలి. అంతవరకు కూడా పాకాన్ని ఉడికించుకుందాం. మరీ ఎక్కువగా ముదురుపాకం రాకూడదండి. అరిసెలకిలాగా ముదురుపాకం వచ్చిందంటే కొబ్బరి బూరెలు అనేవి తింటున్నప్పుడు గట్టిగా అనిపిస్తాయి. మనకు అస్సలు నలగవండి, తింటుంటే చాలా ఇబ్బందిగా తినాల్సి వస్తుంది. అందుకే మనం పాకాన్ని కరెక్ట్గా ఉడికించుకుందాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా. ఇలా వాటర్ తీసుకుని దానిలో కొన్ని డ్రాప్స్ వేసినట్టయితే, పాకం డ్రాప్స్ వేసినట్టయితే వాటర్లో కలవకుండా ఉండాలి. ఇంకా పాకం అనేది రాలేదండి, ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే ఈజీగా పాకం అనేది త్వరగా ఉడికిపోతుంది. ఎప్పటికప్పుడు వాటర్ని మార్చుకుంటూ ఉండాలండి. కప్పులో ఉన్న వాటర్ని తీసేసుకుని వేరొక వాటర్ని పోసుకుంటూ ఉండాలి. పాకం అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లయితే పాకం అనేది ఒకే చోట ఉండి వాటర్లో కలవకుండా మనకు అలా థిక్నెస్గా కనిపిస్తుంది కదా, ఇలా చిక్కగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పాకం రెడీ అయినట్టేనండి. ఇది మరీ ఉండలాగా రాకూడదు, అలాగని మరీ పల్చగా రాకూడదు, మీడియంగా రావాలండి. ఇలా మనం దగ్గరికి చేసినట్లయితే చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు కొబ్బరి తురుము అంతా కూడా దానిలో వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి కూడా వేసుకుని మనం ఆడించి పెట్టుకున్న పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు 3-4 గరిటెలైన ఆయిల్ పోసుకోండి. కుకింగ్ ఆయిల్ అనేది ఈ పిండిలో పోసుకుంటే మనం కొబ్బరి బూరెలు చేసుకునేటప్పుడు పిండి ముద్ద అనేది మన చేతికి అంటుకోకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత అవన్నీ కూడా పాకంలో కలిసిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న పిండిని అలా వేసేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా కదుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని పిండిని చక్కగా కలుపుకోవాలండి. ఇలా పిండి కలుపుతున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకరు పిండిని పోస్తుంటే ఒకరు గరిటతో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, మీరు ఒక్కరే చేయలేరు. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకుని ఇలా కలుపుకోండి. ఇలా ఫాస్ట్గా పిండిని వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే చిక్కబడిపోతుంది. పిండి అనేది ఎక్కువగా పట్టదు. మనం కలిపే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. ఇలా గరిటతో కలుపుతుంటే చాలా లూజుగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం పిండి వేసుకోవచ్చండి. ఇంకొంచెం పిండి వేద్దాం. ఇలా మనం కలుపుతూ ఉండలు లేకుండా చక్కగా కలపాలి. పిండి వేసిన వెంటనే కూడా ఉండలు అనేవి వచ్చేస్తాయి. అలా రాకుండా పిండి పాకంలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నట్లయితే పిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి. అంతేకాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇలా కలుపుతున్న తర్వాత మనకి గరిటెతో ముద్దను తీసుకుంటే మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా రాకూడదండి. గరిటె ఫ్రీగా తిరగాలి, అంతవరకు కూడా మనం పిండిని వేసుకోవచ్చు.
మనం ఆడించుకున్న పిండి కేజీన్నర బియ్యం కదా, కానీ అదంతా కూడా దీనిలో వేయకూడదండి. మనం కరెక్ట్గా ఎంత పిండి పడుతుందో అంతవరకు వేసేసి ఆపేసుకోవాలి. మిగిలిన పిండిని వేరే రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతున్నాం కదా, ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకుందామండి. గరిటతో మనం కలుపుతుంటే కొంచెం ఈజీగానే తిరుగుతుంది కదా, టైట్గా లేకుండా కొంచెం లూజ్గానే ఉంది కదా. ఇంకొంచెం పిండి వేసుకుని కలుపుకుందాం. వేసిన వెంటనే కూడా ఇలా పాకంలో పిండి అనేది బాగా కలిసిపోవాలండి, లేట్ చేయకూడదు. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. 2-3 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా కొంచెం సేపు ఒక 10 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది బాగా మగ్గి దగ్గర పడుతుంది చిక్కగా. ఇంకా ఎక్కువగా పిండి అనేది యాడ్ చేయకుండా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ మీద నుంచి పాత్రని కింద పెట్టేసుకుని మనం ఫ్రీగా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మెత్తగా కనిపిస్తుంది కదా, కానీ చల్లారిన తర్వాత చక్కగా గట్టిగా వచ్చేస్తుందండి ఈ ముద్ద అనేది. మనం పిండి ఉడికించుకునేటప్పుడే గట్టిగా ఉందంటే మనం కొబ్బరి బూరెలు చేసుకునేటప్పుడు ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు అస్సలు రెసిపీ అనేది బాగోదు. ఇలా పిండి వేసిన తర్వాత గరిటతో కొంచెం ఇలా చూసినట్లయితే మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గరిటకు అంటుకుపోయి గట్టిగా కూడా ఉండకూడదు. అంతా కరెక్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత దీనిపైన 2 గరిటెల ఆయిల్ పోసుకుని పిండిని బాగా నొక్కి ఉంచుకోవాలండి, లేదంటే చల్లారిపోతుంది. ఇప్పుడు మనం కొంచెంగా ఒక గిన్నెలోకి వేసుకుని దీని మీద ఒక మూత పెట్టేసుకుందామండి. పిండి అంతా కూడా ఆరనివ్వకూడదు, చల్లారకుండా ఉండాలి. ఇలా కొంచెంగా ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా ప్యాకింగ్ కవర్స్ కానీ కుకింగ్ ఆయిల్ కవర్స్ కానీ ఉంటాయి కదా, అవి ఈ రెసిపీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు అనేవి ఇలాంటి కవర్స్ మీద చేస్తే చక్కగా వేయటానికి కానీ తీయటానికి కానీ చక్కగా ఈజీగా ఉంటుంది. ప్యాకింగ్ కవర్స్ కానీ ఇలా కుకింగ్ ఆయిల్ కవర్స్ కానీ లేదంటే బట్టర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కానీ యూజ్ చేసుకోండి. ఇలా మనం చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. పిండి ముద్ద తీసుకుని ఇలా పేపర్ మీద స్ప్రెడ్ చేస్తుంటే చక్కగా ఈజీగా ఉంది కదా. ఇలా మనకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది కదా. మరీ లావుగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా మీడియంగా చేసుకోండి. సైజ్ అనేది కూడా కొంచెం చిన్నగా చేసుకుంటే ఉడికేటప్పుడు చక్కగా ఈజీగా ఉడికిపోతాయండి. మరీ లావుగా చేసుకున్నామంటే లోపల పిండి అనేది కరెక్ట్గా ఉడకదు, తింటున్నప్పుడు పిండిగా అనిపిస్తుంది. ఇలా మీడియంలా ఒత్తుకుని అవన్నీ కూడా పిండి అంతా కూడా కొంచెంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దామండి. ఈ రెసిపీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, చాలా ఈజీగానే కుక్ అయిపోతుంది. మనకి ఎక్కువగా ఆయిల్ మిగులుతుందండి. రెసిపీ కంప్లీట్ అయినాక ఆయిల్ అనేది ఎక్కువగానే మిగులుతుంది. ఇలా పేపర్ నిండా కూడా చేసుకొని పెట్టుకుని ఇంకా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేద్దామండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుందామండి. ఆయిల్లో మనం ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువగా వేసామంటే అవి పొంగకుండా అలాగే అంటుకుపోతూ ఉంటాయి. ఇలా తక్కువగానే వేసుకుని చక్కగా స్లోగా డీప్ ఫ్రై చేసుకోండి. మనం ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పొంగుతూ వస్తాయండి. అప్పుడే పిండి అనేది కరెక్ట్గా ఉడికినట్టు, రెసిపీ అనేది టేస్టీగా ఉన్నట్టు. ఇలా పొంగుతున్నాయి చూసారా, మీరు వీడియోలో కరెక్ట్గా చూసినట్లయితే చక్కగా కనిపిస్తుంది కదా. ఇలా మనం వేసిన వెంటనే చక్కగా ఉడికిన వెంటనే పొంగుతూ పైకి వచ్చాయి కదా, ఇప్పుడు రెసిపీ అనేది టేస్టీగా ఉంటుందని అర్థం. ఎందుకంటే మనం తడిపిండితో చేసాము, అలాగే మనం జల్లించుకున్నాము, అలాగే ఉడికించినప్పుడు చక్కగా మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా పిండిని కరెక్ట్గా కలుపుకున్నాం కదా. దానివల్ల కొబ్బరి బూరెలు అనేవి టేస్టీగా వస్తాయి, మెత్తగా చక్కగా ఉంటాయండి. ఈ రెసిపీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి. ఉండే కొద్దీ కూడా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, కమ్మగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇలా మనం చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.